అందరికి నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇష్యూ పెద్ద వైరల్ అయింది. ఏందంటే మేడారం జాతరలో కోవా బన్. ఆ కోవా బన్ అమ్మే వ్యక్తిని కొంతమంది యూట్యూబర్లు నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడుంది? కోవా బన్ అంటే తెలుసు కదా! చెప్తా నేను అది కూడా ఏందో. దీని ఎక్స్‌పైరీ డేట్ ఎక్కడుంది? దీని కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంది? అని వారిని ఇబ్బంది పెట్టడం. ఆ కోవా బన్ అమ్ముకునే పర్సన్‌ని. చిన్న వ్యాపారి. వాళ్ళు ఎక్కడ జాతర ఉంటే అక్కడ పోతారు. ఎక్కడ జాతర ఉంటే అక్కడ పోయి అమ్ముతారు. ఎక్కడ జనసోమం ఉంటే అక్కడ పోయి అమ్ముతూ ఉంటారు. అదేమీ రోజుల తరబడి తీసుకొచ్చి నెలల తరబడి అమ్మే ప్రోడక్ట్ కాదు. ఇప్పుడు పానీపూరి ఉంటుంది. ఏముంటుంది పానీపూరి? 3, 4 గంటలకు దుకాణం తెరుస్తారు. బండి 7, 8 కల్లా మొత్తం అమ్మేసుకొని వెళ్ళిపోతారు. క్లోజ్. ఎవరిని మిగిలితే దాన్ని సల్లేయడమే. లేకపోతే ఆయనకి గిరాకీ కూడా రాదు. మళ్ళీ రేపు కూడా నేను ఇదే చింతపులుసు అమ్ముతా ఉంటుంది కదా, అదేదో రసం అదే అమ్ముతా అంటే పానీపూరి బండి దగ్గరికి ఒక్కోసారి పోయిన వాళ్ళు ఇంకోసారి పోరు. ఇక్కడ 2 ఉన్నాయి. సమాజం ఈ ఇష్యూ మీద ఎందుకంత స్పందించిందంటే ఈ యూట్యూబర్స్ బాధ్యతగా వ్యవహరిస్తలేరు. యూట్యూబర్స్ ప్రశ్నించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సరే యూట్యూబర్స్ ఇది ప్రశ్నించొద్దా అంటే ప్రశ్నించే తరిక ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేడారం జాతర కేంద్రంగా జరిగింది ఇది. మేడారం జాతరలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ పోయిన యూట్యూబర్స్ కానీ అక్కడ పోయిన ఎవరైనా సరే మీడియా కానీ చూపించాల్సింది, జనాలకు చెప్పాల్సింది, జనాల సమస్యలు చాలా సమస్యలు ఉంటాయి అక్కడ. వాటిని ప్రశ్నించకుండా ఒక చిన్న వ్యాపారిని ఏదో డైలీ వేజ్ తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు, అయిపోతుంది, ఆడికి క్లోజ్. అవి 2 రోజులకో 3 రోజులకో మించి అమ్మనికి అవకాశం లేదు. ఇప్పుడు ఆయన సైకిల్ మీద పెట్టుకొచ్చుకున్నాడో లేకపోతే లూనా మీద పెట్టుకొచ్చుకున్నాడో కాబట్టి అంతగానో ప్రశ్నించారు. అవే కోవా బండ్లు ఇంకా మస్కా బన్ అని లేకపోతే ఇంకేదో బండ్లని చాలామంది పెద్ద పెద్ద హోటల్స్ పోయి తింటూ ఉంటారు. పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్ కూడా ఇప్పుడు మస్కా బన్ అని చెప్పి అమ్ముతున్నారు. వాటి కూడా ఏం మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, ఏమి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అవి 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు పెట్టి అమ్ముతూ ఉంటారు. అయినా సరే జనాలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మనం ఇష్యూ మీద మాట్లాడదాం. నిజానికి కూడా ఎందుకు ఇష్యూ మీద స్పందించాలంటే సమాజం దీని మీద చాలా స్పందించింది. నోరు లేని వైపు సమాజం, నోరు లేని వైపు మీడియా ఉండాలి. ఎవడైతే బలహీనుడు ఉంటో వాని వైపు ఉండాలి. కానీ బలహీనున్నే మనం టార్గెట్ చేసి బలహీనున్ని మనం చేసి మనమే తోపులమని అనుకుంటే జనం నుంచి స్పందన ఇట్లే ఉంటుంది. సరే, ఎనీవే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నా వెనక కనిపిస్తున్న ఫోటో ఆయనతో యూట్యూబర్స్ వ్యవహరించిన తీరు అంత విమర్శలకు దారితీసింది. దీనికోసమా గొట్టాలు పట్టుకొని తిరిగేది? మీరు స్టార్ హోటల్ పోయి అడగగలరా? ఒక బేకరీకి పోయి మీరు ఎక్స్పైరీ డేట్ ఉందని అడగగలరా? వాళ్ళని కదా మీరు అడగాల్సింది. ఏదో చిన్న వ్యాపారి, ఇట్లాంటి వాళ్ళు డైలీ వేజర్స్ అనమాట. అంటే వాళ్ళు ఆయన కూలీ అని చెప్తున్నాడు. సరే, ఆయన ఎవరిదో అమ్మడానికి వచ్చిన కూలీ కావచ్చు, లేకపోతే ఆయననే సొంతంగా చేస్తున్న వ్యాపారం కావచ్చు, కానీ చాలా చిన్న వ్యాపారం. అంత మేడారం జాతర దాకెందుకు? మన హైదరాబాద్లో రోజు ఇంటి ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. తోసులు అని ఉంటాయి. తోసులు అనేవి కూడా ఒక బుట్టలో పోసుకొని బండి మీద పెట్టుకొని వచ్చి ఆయన కిలో ప్రకారం అమ్ముతారు కొంతమంది, పీసుల ప్రకారం అమ్ముతారు కొంతమంది, చాలా అమ్ముతారు. ఇప్పుడు మనం బేకరీకి పోదాం, ఒక మంచి బేకరీ, హై క్లాస్ బేకరీకి పోదాం. ఎగ్ పఫ్లు ఉంటాయి, కర్రీ పఫ్లు ఉంటాయి. ఎక్కువ జనం పోగానే ఈజీగా క్యాచ్గా అవే అడుగుతూ ఉంటారు. ఆ బేకరీలో అమ్మేవి అవే ఉంటాయి ఎక్కువ. అవి ఏమైతే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఉండదు. మార్నింగ్ వస్తారు, ఎవరో బేకరీకి ఇచ్చేస్తాడు, ఆయన మైక్రోవేవ్లో పెడతాడు వేడివేడిగా ఉండాలని. లేకపోతే బయట ఉంటాయి. మనం పోయి అడిగితే ఒకటి ఎగ్ పఫ్ ఇవ్వమంటే అప్పటిదప్పుడు ఆయన దాచుకున్న ఉర్రలోకి వెళ్ళి తీసి మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసి ఇస్తాడు. అంతే. ఇంకా దానికి ఈ డేట్ ఉందా, ఆ డేట్ ఉందా, దీనికి FSSAI పర్మిషన్ ఉందా, అన్నిటికీ ఉండదు. అట్లా మేడారం జాతరలో చాలా 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 అడగాల్సిన ప్రశ్నలు ఉంటాయి. మేము పోలేదు కానీ పోయిన వాళ్ళు అడగాల్సినవి. బెల్లం అక్కడ మనం బంగారం మనం పిలుస్తాం. డబల్ రేటుకు, త్రిబుల్ రేటుకు అమ్మినారు. అదే బెల్లంని రీసైకిల్ చేసినారు. ఎవరైనా భక్తులు తీసుకుపోయి బెల్లం సమర్పిస్తే, బంగారాన్ని సమర్పిస్తే అదే బంగారం మార్కెట్లోకి వచ్చి మళ్ళీ అదే బంగారం రీసైకిల్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు వచ్చి మళ్ళీ వెయిట్ చేసుకొని మనం తులాభారం వేస్తాం కదా మేడారంలో దేవతకు. తులాభారం వేస్తే మళ్ళీ మార్కెట్లోకి పోయి మళ్ళీ మార్కెట్ నుంచి మళ్ళీ ఆడికే వచ్చి మళ్ళీ తులాభారం వేసుకొని గవర్నమెంట్ రూల్స్ MRPకి అమ్మాలని ఉంది. దాని మీద మద్యం ఏడుకొని MRP అమ్మాలి. కానీ MRPకి అమ్మలే కదా. అసలు ఆడ షాపులు ఉంటాయి, చాలా షాపులు, డేరాలు ఉంటాయి. మొత్తం టెంపరీ ఆడ, ఏం పర్మనెంట్గా లేదు. ఆ టెంపరీగా అమ్మే దగ్గర వేలమేసి ఆ టెంపుల్కి సంబంధించిన కమిటీ వాళ్ళు వేలమేసి ఎవరికో కొంతమందికి అప్పగిస్తే లక్షల వ్యాపారం. మనం చాలామందితో మాట్లాడిన వీడియోలు విన్నాం కదా. మీరు ఎప్పుడు వస్తూ ఉంటారంటే వస్తాం,
మీరు సంవత్సరానికి ఈ సంవత్సరంలో ఎంత అమ్ముతారంటే అమ్ముతాం 10 లక్షల దాకా మేము వ్యాపారం చేస్తాం. మేము వాళ్ళు 2 లక్షలో 3 లక్షలో 4 లక్షలో పెట్టి ఆ వేలంలో ఆ షాప్ని దక్కించుకొని ఆ నెల్లోలు అక్కడ చేసే వ్యాపారం కొబ్బరికాయలు అట్లా అన్నీ కూడా టెంపరీగా అప్పటిదప్పుడు ఆ జాతరకు వేలంలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, సైకిళ్ళ మీద అమ్మేవాళ్ళు. నాకు తెలిసి వాళ్ళకు ఏం యాక్షన్ ఉండకపోవచ్చు, అంటే ఆక్షన్లో వచ్చి అమ్మాలని ఏమి ఉండదు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళ కోసం ఆ ఏ కమిటీ వాళ్ళు ఆ డైలీ 2000 200 1000 1500 ఎంతనో తీసుకొని రిసిప్ట్ ఇచ్చేస్తారు. మనకు ఇప్పుడు మండే మార్కెట్ అని సండే మార్కెట్ అని కూరగాయలు అమ్మే షాపుల దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చిన్న రిసిప్ట్ ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంటారు. 20 రూపాయలు 100 రూపాయలు అది ఒక్కొక్క దగ్గర ఒకలాగుంటుంది. తీసేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఆ రోజంతా అమ్ముకొని వెళ్ళిపోతారు. ఆ మార్కెట్ ఉన్నంత వరకు ఆ వ్యాలిడ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీడియా బాధ్యత మర్చిపోయింది. అందుకే మీడియా అనేవాళ్ళు ఆ మైకులు పట్టుకుని తిరిగేవాళ్ళు సరే ఎలిజిబిలిటీ ఏముంది ఏం లేదు, వాళ్ళు జర్నలిజం చదివినరా, వాళ్ళు జర్నలిస్టులేనా, ఇట్లాంటి ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా కూడా మైకోటికి తిరిగే వాళ్ళందరూ జర్నలిస్టులా, మైకోటికి తిరిగే వాళ్ళందరూ జర్నలిజం పేరుతో ఇట్లా చేయొచ్చా? ఆయన పేరునగానే ఓహో నువ్వు ముస్లిం వా, ఓకే ఓకే అని చెప్పి మైకొట్టుకునే వ్యక్తి ఓ రకంగా వ్యవహరించడం. ఆయన కర్నూలు నుంచి వచ్చి కర్నూలుకి వెళ్ళి వచ్చి అవి అమ్ముతున్నాడు. ఆయన అడిగిన క్వశ్చన్స్ బెదిరింపు దూరంలో ఉన్నాయి. సరే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవి ఎప్పుడు తయారు చేసిండ్రు, ఇప్పుడు మంచిగానే ఉన్నాయా, ఇవి ఎన్ని రోజుల్లో మీరు అమ్ముతారు, సాయంత్రం కల్లా ఒకవేళ అమ్ముడు పోకపోతే రేపు కూడా ఇవే అమ్ముతారా, లేకపోతే మీరు అమ్ముడు పోనివి ఏం చేస్తారు, ఇవి ఎన్ని రోజుల్లో పాడవుతాయి, 2 రోజులకు పాడవుతాయా 3 రోజులకు పాడవుతాయా తెలియదు. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకలాగా ఉంటుంది. బన్నులు 2 రోజులు స్టాండర్డ్గా అయితే ఉంటాయి మామూలుగా, థర్డ్ డే కూడా కొన్నిసార్లు ఉంటాయి, వెదర్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. అంతేగాని నీకు ఎక్స్పైరీ డేట్ లేదు కాబట్టి నువ్వు అమ్మనికినే అర్హత లేదు, లేకపోతే నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు అమ్మనికినే అర్హత లేదు, నువ్వు అమ్మొద్దివి, 100కు ఫోన్ చేస్తాం, పోలీసులను పట్టిస్తాం, నేను కట్టేసి కొడతాం. రౌడీజమా ఇది? మనం సమాజం కోసం పనిచేయాలి. సరే ఈ దైనందిన జీవితంలో లేకపోతే ఇప్పుడు కాలంలో యూట్యూబర్స్ కూడా సమాజంలో ఉన్న తప్పులను బయట తీసుకొచ్చే ప్రయత్నమో లేకపోతే సమాజంలో ఉన్న అనేక వ్యవహారాలను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. రాజ్యాంగంలో అందరికీ ఇచ్చిన హక్కు, అందరికీ హక్కులు ఉన్నాయి, ఆయన కూడా హక్కు ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తికి కూడా హక్కు ఉంది. ఆయన కర్నూలులో పుట్టినంత మాత్రాన, ముస్లిం సామాజిక వర్గం పుట్టినంత మాత్రాన ఆయన వచ్చి బిజినెస్ చేయొద్దు, మేడారంలో చేయొద్దు. మేడారం జాతర, అది జాతరకు అందరూ వస్తారు, అన్ని రకాల వ్యక్తులు వస్తారు, రకరకాలలో వస్తారు. ఈయన నాకు తెలిసి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈయన ఇక్కడ జాతర అయితే కాదు, ఇంకో దగ్గర జాతర అయితే ఆడు కూడా పోతారేమో. వీళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ జనం ఉంటే అక్కడ అమ్మాలి. సెక్రటరీ దగ్గర బయట సేమ్ కోవా బన్, సేమ్ ఇవే కోవా బన్, ఇక్కడ ఏదైతే కోవా బన్ అని చెప్తున్నారో ఆ కోవా బన్ అంటే ఏందో చిన్నగా చెప్తా. ఒక బన్ను 2 ముక్కలు చేస్తారు, చేసి ఆ కోవాను ఈ 2 భాగాలకు లోపల వైపు రుద్దుతారు. కోవా ఎట్లా తయారు చేస్తారంటే పాలతో తయారు చేస్తారు అని ఆయనకు ఎక్స్పైరీ డేట్ ఏడుకెళ్ళి తీసుకొస్తాడు. ఇప్పుడు మిర్చి బండ్లు ఉంటాయి, మొత్తం ఉంటాయి, దేశమంతా ఉంటాయి మిర్చి బండ్లు. టిఫిన్ బండ్లు ఉంటాయి, దేశమంతా ఉంటాయి. నాకు తెలిసి అన్ని వేరే దేశాలు కూడా ఉంటాయి. ఆయనకి ఎక్స్పైరీ డేట్ ఏముంటుంది? ఓ టిఫిన్ చేయాలి, పోయి పూరి తినాలి. ఆయన గోధుమ పిండి ఎక్కడో కొనుక్కొస్తాడు, పూరి చేస్తాడు, మనం తింటాం. టేస్ట్ బాగుంటే మళ్ళీ పోతాం, మళ్ళీ పోతాం, టేస్ట్ బాగుంటే. బాగాలేకపోతే పోము. దానికి ఎక్స్పైరీ డేట్ ఏముంటుంది? అందరం చాలామంది, ఈ 50% ఆఫ్ ద పీపుల్, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, చాలామంది టిఫిన్లు ఏడే వేస్తారు, బండ్ల మీదే వేస్తారు, చిన్న చిన్న హోటల్లోనే వేస్తారు. కార్నర్ మీద చిన్న టేబుల్ వేసుకొని టిఫిన్లు పెడితే ఆయనతోనే వేస్తాం. కానీ ఇదేదో దేశద్రోహ తప్పు అన్నట్టుగా ఆయన ఎందుకు నువ్వు అట్లా బెదిరుకుంటున్నావు? ఆయన తిన్నాడు పాపం, ఆయన ముఖం చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకో నువ్వు తినవు అని అంటే ఆయన రోజు తింటాడా? రోజు తినడు కదా, అవసరం ఉన్నప్పుడు తింటాడు. రోజు జనాలంతా రోజు అవే కొనుక్కొని తింటారా? అదొక చిన్న హాబీ టైప్. అట్లా పోయినప్పుడు కనిపిస్తే నోరు కుడుతుంది, తినేస్తాం, అడుగుతాం, తినేస్తాం. సెక్రటరీ దగ్గర బయట అమ్ముతారు కోవా బన్, 20 రూపాయలు ఒకటి. సెక్రటేరియట్ గేట్ కానీ పెట్టుకుంటాడు ఆయన. 2 ఉంటాయి, 2 బండ్లు ఉంటాయి, ఆ పక్కోటి ఈ పక్కోటి. సెక్రటరీలో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్, ఈ సెక్రటరీలో పని మీదుగా వచ్చే చాలామంది ఆ కోవా బండ్ 20 రూపాయలు కొనుక్కొని తింటారు. కొంతమంది లంచ్ చేయడం ఇష్టం లేకనో 100 రూపాయలు పెట్టి ఎవరు తింటాడు, 20 రూపాయలు పెడితే కడుపు ఇంతగానే తినొచ్చు. టేస్ట్ మరిగిన వాళ్ళు టేస్ట్కు తింటారు. దీనిలో బాధ్యతగా మర్చిపోయింది 100% యూట్యూబర్లే. బాధ్యత లేదు. అంటే ఎంతసేపటికి మనం ఇది ఇట్లా చేయడం వల్ల 4 వ్యూస్ వస్తాయా, లేకపోతే 4 పైసలు వస్తాయా, ఇట్లనే ఫేమస్ అయిదామా, ఇట్లాంటి వాళ్ళు. ఇది సమాజంలో ఒక శాంతిని చెడగొట్టడం అంటే ఇది పోలీసులు గుర్తించాలి.
చాలా కేసులు పెడతా ఉంటారు కదా, ఈయన ఇట్లా మాట్లాడడం వల్ల అశాంతి చెలరేగిందని. ఇవి అశాంతి చెలరేగే వీడియోలే. ఆడేమైనా ఉందా ముస్లిమ్స్ మాత్రం రావద్దు బిజినెస్ చేద్దాం అనే రూల్ ఉందా మేడారం కమిటీలో? ఏముండదు. వస్తారు, అమ్ముకుంటారు. చాలా జాతరలు జరుగుతాయి, చాలా జాతరలు చాలామంది వస్తారు. అన్నిటికీ ఎక్స్పైరీ డేట్కి వెళ్ళేవాళ్ళు, ఎక్స్పైరీ డేట్లు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు చూసేవాళ్ళు జాతరలో అవి కొనుక్కోరు. అవి ఎక్కడనో అవి ఏడుంటావో ఆడపోయి కొనుక్కుంటారు. 3 స్టార్ హోటల్నో 5 స్టార్ హోటల్నో అదే ప్యాకింగ్ చేసి దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసి ఒక ఎక్స్పైరీ డేట్ వేసి అదే ప్రోడక్ట్ను 200 రూపాయలకు అమ్మితే అది కరెక్టా? చిరు వ్యాపారస్తులు వీళ్ళు, చిరు వ్యాపారస్తులు, డైలీ వేజర్స్ అమ్ముకుంటారు, బతకాలే. సమాజంలో అందరూ ఉంటారు. అందరూ కార్లో తిరగలేరు, అందరూ 5 స్టార్ హోటల్లో తినలేరు, అందరూ బంగ్లాల్లో ఉండలేరు, అందరూ గుడిసెల్లో ఉండలేరు. ఎవరి జీవితంలో ఎవరి లెవెల్లో వాళ్ళు ఉంటారు. అది నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ముందు కొనికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఈ ఇద్దరు యూట్యూబర్స్, ఒక మహిళ ఒక జెంట్, ఇద్దరు ఆ కోవబన్ అమ్ముతాన్ని వివరించిన తీరు చాలా ఆక్షేపణీయం. అందుకే సమాజం అంతగానో స్పందించింది. ఆయన తిన్నాడు చాలా దీన స్థితిలో. ఆయన కొన్నింటికి సమాధానం చెప్పాలి, ఆయన ముఖమే సమాధానం చెప్పింది. వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఆయన అన్నిటికీ సమాధానం చెప్పలేదు. ఆయన ముఖము, ఆయన తింటున్న తీరు అదే సమాజాన్ని కదిలించింది. అదే యూట్యూబర్స్ను సమాజమే యూట్యూబర్స్ను క్వశ్చన్ చేసి స్టేజ్కి తీసుకొచ్చింది ఆయన అక్కడ సిచ్యువేషన్ చూస్తే. ఎనీవే, బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది యూట్యూబర్స్. ఇక మైక్ పట్టుకొని తిరుగుతాం, మాకు యూట్యూబ్ ఉందని తిరిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సేమ్ టైం ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు. ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలంటే కుదరదు. బాగాలేకపోతే ఒకసారి ఆయన్నే చూసుకొని వాళ్ళే పడేసుకుంటారో ఏం చేసుకుంటారో. ఆ కొనే వాళ్ళు కూడా చూసే తీసుకుంటారు కదా, ఇది మంచిగా ఉందా పాడైందా చూసే తీసుకుంటారు. అంతేగాని ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మేము ఇట్లే క్వశ్చన్ చేస్తాం. ఈ క్వశ్చన్ చేసే వాళ్ళు నేను చెప్పినట్టుగా బెల్లాన్నో అక్కడ మందునో ట్రిపుల్ రేట్కి అమ్మిన మందునో అక్కడ చాలా రేట్లకు అమ్మారు పోయిన వాళ్ళు చెప్తున్నారు కదా, వాటిని చూపిస్తే జనాలకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉండేది. ఎనీవే, సమాజం స్పందించిన తీరు చాలా స్పందించాలి. అప్పుడు మీడియా చెప్పేదే, యూట్యూబర్ చెప్పేదే కరెక్ట్ కాదు. దాన్ని కూడా క్వశ్చన్ చేసే సమాజం తెలంగాణ సమాజం, అది ఈరోజు స్పందించింది. హ్యాట్స్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.